హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 14. నా ముందు వీడియోలో యయాతి మహారాజు చేసిన తప్పుకి శుక్రుడు శపించడం, శుక్రుడి శాపం వల్ల ముసల్తనం రావడం, ముసల్తనాన్ని తీసుకోవడానికి పురూరవుడు అంగీకరించడం, ఆ తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తన కొడుక్కి మళ్ళీ యవనాన్ని ఇచ్చేయడం, యయాతి తపస్సు చేసిన తర్వాత బ్రహ్మలోకం ఇంద్రలోకం వెళ్ళడం, ఇంద్రుడు యయాతిని పరీక్షించడం, ఆ తర్వాత యయాతి నక్షత్ర లోకానికి వెళ్ళడం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. తర్వాత ఏం జరిగిందన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యయాతి తన కొడుకు అయిన పూరుడికి పట్టాభిషేకం చేసిన తర్వాత పూరుడు జనరంజకంగా రాజ్యపాలన సాగిస్తున్నాడు. పురుడి కొడుకు జన్మేజయుడు, జన్మేజయుని కొడుకు ప్రాచీన్వంతుడు, ప్రాచీన్వంతుడు కుమారుడు సంయాతి, సంయాతి కొడుకు అహమ్యాతి, అహమ్యాతి కొడుకు సార్వభౌముడు, సార్వభౌముని కొడుకు జయత్సేనుడు, జయత్సేనుడు కొడుకు అవాచీనుడు, అవాచీనుడు కొడుకు అరీహుడు, అరీహుని కొడుకు మహాభౌముడు, మహాభౌముని కొడుకు యతానీకుడు, యతానీకుని కొడుకు అక్రోధనుడు, అక్రోధనుని కొడుకు దేవాదీతి, దేవాదీతి కొడుకు రుచీకుడు, రుచీకుని కొడుకు రుక్షుడు, రుక్షుని కొడుకు మతినారుడు. ఆ మతినారుడు సరస్వతీ నదీ తీరాన్న 12 సంవత్సరాలు సత్రయాగం చేశాడు. సరస్వతీ నది అతనికి భర్తగా చేసుకున్నది. వారికి త్రసుడు అనే వీరుడు పుట్టాడు. త్రసుని కొడుకు ఇలీనుడు, ఇలీనుడు కొడుకు దుష్వంతుడు, దుష్వంతుడు చిన్నప్పటి నుంచి అడవులలో తిరుగుతూ సింహాలను పులును వెంటాడుతూ పట్టుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. దుష్వంతునికి రాజపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తున్న ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఒకరోజు దుష్వంతుడు వేటకు వెళ్ళాడు. అలా వేటాడుతూ దుష్వంతుడు ఒక తపోవనకి చేరుకున్నాడు. అది కణ్వాసురము. కణ్వ మహాముని తపస్సు చేసుకునే ఆశ్రమం. ఆ ఆశ్రమంలో బద్ధ శత్రువులైన సింహాలు, ఏనుగులు, ఎలకలు, పిల్లులు చెట్టపట్టాలు వేసుకుని సహజీవనం చేస్తుంటాయి. దుష్వంతుడు తన మంత్రులతో, నేను ఒంటరిగా వెళ్ళి కణ్వ మహాముని దర్శించి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఒంటరిగా పాదచారి అయి కణ్వాశ్రమానికి వెళ్ళాడు. కణ్వాశ్రమం సమీపంలో ఒక అందమైన కన్య శకుంతల అనే పేరు గల దానిని దుష్యంతుడు చూశాడు. శకుంతల కూడా అతిలోక సుందరుడైన దుష్వంతునికి చూచింది. అతనిని సాదరంగా ఆహ్వానించింది, ఉచిత రీతిన సత్కరించింది. దుష్వంతుడు ఆ కన్యను చూసి, నా పేరు దుష్వంతుడు, ఈ దేశాన్ని ఏలే చక్రవర్తిని, వేట నిమిత్తం ఈ వాడికి వచ్చాను, కణ్వ మహర్షిని దర్శించుకుందామని ఇక్కడికి వచ్చాను అన్నాడు. వారు ఇప్పుడే పండ్లు తెచ్చుటకు వెళ్ళారు, ఇప్పుడే వస్తారు అని చెప్పింది శకుంతల. బాల, నీ తల్లిదండ్రులెవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగాడు దుష్వంతుడు. ప్రభు, నేను కణ్వ మహాముని కుమార్తెను అని బదులు చెప్పింది. దుష్వంతునికి అనుమానం వచ్చింది. ఈమె ముని కన్య అయితే నా మనసు ఈమె మీదకు ఎందుకు లగ్నం అయింది? కణ్వ మహాముని ఆ జన్మ బ్రహ్మచారి, మరి ఆయనకు కూతురు ఎలా వచ్చింది అని మనసులో అనుకుని శకుంతల పుట్టుక గురించి తెలుసుకోవాలనుకున్నాడు దుష్వంతుడు. శకుంతల సన్యాసాశ్రమాన్ని పఠిస్తున్న కణ్వ మహామునికి నీవు కూతురు ఎలా అయ్యావు అని అడిగాడు. మహారాజా, నాకునూ తెలియదు. ఒకరోజు ఒక మునీశ్వరుడు నా తండ్రి గారైన కణ్వ మహామునిని నా పుట్టుకు పూర్వత్రాల గురించి అడిగాడు. నా తండ్రి ఆ మునీశ్వరుకు చెప్పినదే నేను విన్నాను, అది మీకు చెప్తాను వినండి. ఒకసారి రాజర్షి అయిన విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడ్డాడు. విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేయాలని అనుకున్నాడు. వెంటనే మేనక అనే అప్సరస్సును పిలిచాడు. మేనక, నువ్వు ఎలాగైనా విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి ఆయన తపస్సు భగ్నం చేయాలి అని అన్నాడు. మేనక భయపడింది. దేవేంద్ర, విశ్వామిత్రుని వద్దకు పోవడానికే నువ్వు మొదలుకొని అందరూ దేవతలు భయపడుతుంటారు. మరి నన్ను ఆయన వద్దకు పోయి ఆయన తపస్సు భగ్నం చెయ్యి అని అడగడం తగునా అని చెప్పింది. కానీ నా శక్తి కొలది ప్రయత్నిస్తాను, ఆయన మనసును మారుస్తాను అని చెప్పి మేనక విశ్వామిత్రుని వద్దకు వెళ్ళింది. ఘోరమైన తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని చూసింది. ఆయనకు నమస్కారం చేసింది. తన చెలికెత్తలతో ఆయన దృష్టిలో పడే విధంగా పూలు పూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూశాడు. ఆయన మనస్సు చలించింది. మేనక మీద మనసు పడ్డాడు. తపస్సు కట్టిపెట్టాడు. మేనకతో కామసుఖాలు అనుభవించసాగాడు. వారిద్దరికీ ఒక ఆడ శిశువు జన్మించింది.
వచ్చిన పని అయిపోయింది కాబట్టి మేనక దేవలోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తిరిగి తపస్సు చేయడానికి తపోవనానికి వెళ్ళిపోయాడు. ఆ పసిబిడ్డ మాత్రం ఏడుస్తూ ఆ ఇసుక తిన్నెల మీద ఉండిపోయింది. అక్కడ ఉన్న పక్షులు తమ రెక్కలు అడ్డంగా పెట్టి నీడ కల్పిస్తూ ఆ బిడ్డను కాపాడాయి. అప్పుడు నా తండ్రి కణవ మహర్షి తన శిష్యులతో అక్కడికి వెళ్ళారట. నదీ తీరంలో ఉన్న ఇసుక తిన్నెల మీద పక్షుల చేత రక్షించబడుతున్న ఆ బిడ్డను చూశారట. ఆ బిడ్డను తీసుకొని ఆశ్రమానికి వచ్చారట. ఆ ఆడ శిశువుని నేనే. శకుంతలములతో రక్షించబడేదాన్ని కాబట్టి నాకు శకుంతల అని నామకరణం చేశారు. అప్పటి నుండి నన్ను తన కన్న కూతురిలాగా పెంచుకున్నారు. నేను వారిని నా తండ్రిలాగా ఆదరిస్తున్నాను అని చెప్పింది శకుంతల. శకుంతల తాను విశ్వామిత్రుడు కూతురు అని చెప్పగానే దుష్యంతునికి ఆమె మీద మనసు కలిగింది. విశ్వామిత్రుడు క్షత్రియుడు కాబట్టి శకుంతల క్షత్రియ కన్య. దుష్యంతుడు శకుంతలను చూసి, ఓ కోమలి, నీవు అతిలోక సౌందర్యవతివి. నీవు ఈ నార చీరలు కట్టుకొని ఆశ్రమవాసం చెయ్యి తగదు. నీవు అందమైన రాజసౌధముల్లో రాజ్య సంపదను అనుభవించవలసిన దానవు. నాకు నీ మీద ప్రేమ కలిగింది. నిన్ను 8 రకాలైన వివాహ విధులలో ఒకటైన గాంధర్వ విధి ప్రకారం వివాహం చేసుకుంటాను అన్నాడు దుష్యంతుడు. మహారాజా, నా తండ్రి కనువుల వారు ఆశ్రమంలో లేరు. వారు వచ్చి కన్యాదానం చేసిన నన్ను మీరు స్వీకరించవచ్చును అని చెప్పింది. కోమలి, గాంధర్వమునకు పెద్దల అనుమతితోనూ మంత్రతంత్రాలతోనూ పనిలేదు. అత్యంత రహస్యంగా జరిగేదే గాంధర్వము అని ఆమెకి చెప్పి ఒప్పించాడు. దుష్యంత మహారాజా, నేను నిన్ను వివాహమాడిన మన ఇరువురకు పుట్టబోయే పుత్రుని నీ సువిశాల సామ్రాజ్యానికి మహారాజును చేయడానికి తమరు అంగీకరించిన నేను ఈ వివాహమునకు ఒప్పుకుంటాను అని శకుంతల చెప్పింది. దానికి దుష్యంతుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. శకుంతల దుష్యంతులకు గాంధర్వ విధిన వివాహం జరిగింది. దుష్యంతుడు ఆమెతో కామసుఖాలను అనుభవించాడు. శకుంతల, నేను వెళ్ళి నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకురావడానికి నా మంత్రులను పంపిస్తాను అని శకుంతల ఒప్పించి దుష్యంతుడు వెళ్ళిపోయాడు. తరువాత ఏం జరిగిందన్నది నా అప్కమింగ్ వీడియోలో చెప్పబోతున్నా. సో దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.